హాయ్, గుడ్ ఈవినింగ్. ఏం మాట్లాడమంటారు? గుడికి వెళ్ళి దేవుడి ముందు నిల్చొని మాట్లాడమంటారా? చూస్తూ ఉండాలనిపిస్తుంది కానీ మాటలు వస్తాయా అసలు? ఒకే ఒక్క వర్డ్ చెప్పగలను, జై బాలయ్య, జై జై బాలయ్య. నాకు అక్కడికి వచ్చి మాట్లాడాలని ఉంది, కానీ నేను ఇంతకుముందు అక్కడ వచ్చి అలా అరిచేవాడిని. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడమన్నారు, కానీ ఇప్పుడే తెలిసింది బోత్ ఆర్ నాట్ సేమ్. సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ముందు మీ నిల్చుని మాట్లాడే ధైర్యం కూడా లేదు, కానీ మళ్ళీ ఈ ఆపర్చునిటీ రాదేమో అని చెప్పేసి మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న మా ఆరం ఆర్ట్స్కి, మా ప్రొడక్షన్ హౌస్కి మీ బ్లెస్సింగ్స్, మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని ఆదరించినందుకు అసలు మాకు మా అంత అదృష్టం నా దేశ ప్రపంచంలో ఎవరు ఉండరేమో అనుకుంటున్నాను. సినిమా రిలీజ్ అవ్వకముందే సక్సెస్ అయిపోయింది అనుకుంటున్నాం. ఇంకా జూన్లో దీంతో పాటు మిగతా విషయాల్లో కూడా ఫుల్ సెలబ్రేషన్సే సార్. ఆ తెలుగు వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్సే ఉంటాయి, అందులో డౌటే లేదు. ఇంకా మీ బ్లెస్సింగ్స్కి నాకు తెలిసి ఈ రోజు వరకు ఎవ్వరు ఏ ఫస్ట్ మూవీకి కూడా మీలాంటి వాళ్ళ హ్యాండ్స్ కానీ బ్లెస్సింగ్స్ అని వచ్చి ఉండవు. ఆ అదృష్టం మాకే దక్కింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. అలాగే అనిల్ రావుపూడి గారికి మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ఫన్ లవింగ్ క్యారెక్టర్ని డైరెక్ట్ స్క్రీన్ మీదే చూసాము, ఇప్పుడు చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఫస్ట్ ప్రొడక్షన్ అయినా సరే ఇందులో వెంటనే యాక్సెప్ట్ చేసిన నవీన్ చంద్ర గారికి, హర్షవర్ధన్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, అలాగే నాగినేడి గారికి, పేరు పేరున అందరు ఆర్టిస్టులకు కూడా ధన్యవాదాలు. మాటల్లో చెప్పలేము, ఎందుకంటే చెప్పిన వెంటనే బ్యానర్ ఏంటి చూడకుండా వెంటనే యాక్సెప్ట్ చేసి మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఆర్టిస్టులందరికీ పేరు పేరున సుమన్ గారికి అండ్ శ్రీచరణ్ పాకాల, సారీ క్షమించండి, అంటే తడబడుతున్నాం మాటల్లో, ఏం మాట్లాలో తెలియక. సో పీకేకి అందరికీ కూడా, చాలామంది ఇంకా మా ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. అలాగే ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ 1 year బ్యాక్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఏదైతే ఆదరణ చూపించారో అదే ఆదరణ లాస్ట్ కంటిన్యూస్ 1 yearగా మీరు కూడా ఆర్టికల్స్తో ఇండైరెక్ట్గా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా ఆరం ఆర్ట్స్ టీం తరఫున, సత్యభామ టీం తరఫున శతకోటి ధన్యవాదములు. అలాగే మా హీరోయిన్ కాజల్ అగర్వాల్, అందాల రాక్షసి. యాక్చువల్గా హీరోయిన్ కంటే కూడా అందాల రాక్షసి ఎందుకన్నానంటే ఆవిడ ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ కోపం రావచ్చు. బేసికల్గా ఆవిడ వర్కింగ్ చూస్తే ఆ హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ, డిసిప్లిన్, డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. నో డే షూటింగ్, డే అండ్ నైట్, అసలు అది టైమింగ్స్ మాకన్నా నిద్ర వస్తుంది 12 o'clock అని, ఆవిడ మాత్రం నో విల్ కంటిన్యూ అంటూ అసలు ఎఫర్ట్స్లెస్ ఆవిడకి నేను ఇంకా ఏం చెప్పలేను. హ్యాట్స్ ఆఫ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ స్వీట్ హార్ట్ ఆఫ్ అవర్ ఆరం ఆర్ట్స్. అండ్ ఇంక ఇద్దరి గురించి మాట్లాడాలి, సారీ ఎక్కువ టైం తీసుకుంటే. జై జై బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ. సో ఇద్దరి గురించి చెప్పాలండి. ఈ జర్నీలో బాబీ గారు, ఆయన యాక్చువల్గా మాట్లాడరు, నేను మాట్లాడే ప్రతి విషయం కూడా ఆయన నోట్లోంచి వచ్చేది, ఆయన మనసులోంచి వచ్చేదే. కాకపోతే ఏంటంటే ఆయనకి మాట్లాడడానికి నా పక్కన ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. ఈ షూటింగ్ నేను వచ్చి మాట్లాడుతున్నాను తప్పితే షూటింగ్ మొత్తం కూడా దగ్గరుండి టీంని మోటివేట్ చేసింది 100% బాబీ గారే. కాబట్టి ఆ క్రెడిట్ ఆల్ గోస్ టు హిమ్. కానీ నేను థ్యాంక్స్ చెప్పను, సారీ చెప్పను, ఎందుకంటే మా మధ్య అది లేదు కనుక. ఫైనల్గా 2 బ్లాక్ బస్టర్ ఇచ్చిన గూఢాచారి అండ్ వేజర్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్, ఈ మూవీకి స్క్రీన్ ప్లే ప్రజెంటర్ అయిన శశికిరణ్ తిక్క. ఈ మనిషి గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏం చెప్పినా ఎలా చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఆయన సిన్సియారిటీ అసలు
నో అంటే ఇంకెక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ క్వాలిటీని అన్నిటిని చూసుకుంటూ ఆయన నడిపించిన విధానం, డైరెక్షన్ టీం కానీ క్రియేటివ్ టీం కానీ ఆయనకి హ్యాట్స్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.